శబరిమలపైన అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు. ఆ ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా 18 మెట్లను కూడా ఏర్పరిచాడు. ఈ 18 పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు, 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. 18 కొండలైన ఇంటిపారమల, కాళేకట్టిమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారామల, దేవరమల, శ్రీపాదమల, మైలాడుమల, మాతంగమల, కాల్కిమల, చిట్రంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నిలకల్మల, నీలిమల, పొన్నాంబలమల, శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణు, రంగనాథుడు, కాళీ, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు అనే దేవతలను 18 తత్వాలైన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, డాంబికం, సాత్వికం, రాజసం, తామసం, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజెప్పడమే ఈ 18 మెట్ల ఉద్దేశం.